హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ రూపంలో అందచేయడం అయితే జరుగుతుందండి. సో అభ్యర్థులంతా కూడా ప్రతిరోజు ఫాలో అవ్వాలి. ఎగ్జామ్ వరకు కూడా ఈ టెస్ట్లు మీకు ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్కి పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే హైకోర్టు ఉద్యోగాలకు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వారి కోసము చాలా పగడ్బందీగా కోర్స్ అయితే రూపొందించామండి. మనకు ఒక నెల మాత్రమే టైం ఉంది కాబట్టి ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి. ఓకే, అంతేకాకుండా టెస్ట్ సిరీస్, ఆ క్లాసెస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. డైలీ గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి యాప్లో. ప్రతిరోజు ఎగ్జామ్ రాయొచ్చు, మీరు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. ఇది ఒక మంచి అవకాశం అండి. 1 మంతే ఉంది కదా అని ప్రిపరేషన్ ఎందుకులే అని ఆపేశారనుకోండి ఫ్రెండ్స్, జాబ్ రాదు. సింపుల్గా చెప్తున్నాను. ఎవరైతే ఈ 1 మంత్ కష్టపడతారో వారికి తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైం తక్కువ ఉంది, కానీ అందరికీ అదే టైం కదా. అందరికీ 1 మంతే టైం, ఎవరికి 2 మంత్స్ లేదు కదా. కాబట్టి ఈ 1 మంత్లో ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, వారికి ఉద్యోగం వస్తుంది. అంతేనా? సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. మంచి ఆపర్చునిటీ. మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో కోర్స్ అయితే లాంచ్ చేసాం. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్, డెమో టెస్ట్లు పార్టిసిపేట్ చేయండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? అంతేకాకుండా మన మోడల్ పేపర్స్ వచ్చేసి డిసెంబర్ 1న విడుదల చేద్దాం. ఓకే, లేచకుండా టాపిక్లోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, 2023 ప్రపంచ కప్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, భారతదేశంలోనే దీన్ని నిర్వహించబోతున్నారు. 2023 క్రికెట్ ప్రపంచ కప్. నెక్స్ట్ వన్, భారతదేశంలో నాట్యం, నాటకం మరియు సంగీతం అభివృద్ధికి ఈ క్రింది అకాడమీలో ఏది బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ 1, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, 8వ శతాబ్దం వరకు బెంగాలీ సాహిత్యము కావ్య రూపంలోనే ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 19వ శతాబ్దం వరకు. నెక్స్ట్ వన్, వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కన్యాకుమారిలో ఉందండి. స్వామి వివేకానంద. ఓకే, స్వామి వివేకానంద గారు 1893లో భారతదేశం తరపున సర్వమత సమ్మేళనము చికాగోలో జరిగినటువంటి సమావేశానికి హాజరు కావడం అయితే జరిగిందండి. ఓకేనా? వీరు రామకృష్ణ మిషన్ని కూడా కలకత్తాలోని బేలూరులో స్థాపించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశ స్మారక చిహ్నాలలో ఒకటైన బీబీ కా మక్బూరా ఏ రాష్ట్రంలో ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? యునెస్కో వారసత్వ జాబితాలో చోటు పొందినటువంటి ఒక ముఖ్యమైన కట్టడంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1, మహారాష్ట్రలో ఉందండి. ఓకేనా? ఇటీవల మనకు భారతదేశంలో యునెస్కో వారసత్వ జాబితాలో చోటు పొందిన ఒక దేవాలయం అయితే నిలిచిందండి. ఓకే, ఆ దేవాలయం పేరేంటి? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీకు హింట్ కామెంట్ రూపంలో తెలియచేయాలి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ సౌర కూటమిలో 73వ దేశంగా ఈ దేశము
చేరింది? 66. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సౌదీ అరేబియా చేరడం అయితే మనం చూడవచ్చు. ఈ యొక్క అంతర్జాతీయ సౌరకూటం యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశంలోనే ఉందండి, హర్యానాలోని గుర్గావ్లో ఉంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి యూనిసెఫ్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి పొందింది? అంటే దీనికి ఇచ్చారు అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1965లో. నెక్స్ట్ వన్ చూద్దాం. 1 కిలోబైట్ దేనితో సమానంగా చెప్పుకోవచ్చు? 1 కిలోబైట్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1024 బైట్స్ అండి, 1024 బైట్స్. నెక్స్ట్ వన్, 2 సంఖ్యలను కలిపే హార్డ్వేర్ ఏది క్రింది వాటిలో? ఆప్షన్ 3 అర్థమెటికల్ లాజికల్ యూనిట్. అర్థమెటికల్ లాజికల్ యూనిట్, ALU అంటాం దీన్ని మనం, అర్థమెటిక్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ వన్, USB యొక్క పూర్తి పేరు ఏంటి? USB. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, యూనివర్సల్ సీరియల్ బస్. యూనివర్సల్ సీరియల్ బస్. నెక్స్ట్ వన్, దేశంలో ఉన్న ఏకైక టైడల్ ఓడరేవు ఏది? టైడల్ ఓడరేవు. ఆప్షన్ 4 కాండ్లా ఓడరేవు అండి. ఓకేనా? అంటే టైడల్ ఓడరేవు అంటే ఏంటి? అలల తాకిడి చేత పడవలు ముందుకు కదిలేటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నటువంటిది కాండ్లా ఓడరేవు, గుజరాత్లో ఉంటుంది. ఓకే, భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము గుజరాత్ అండి. తర్వాత AP 2వ స్థానంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, జెంటిల్ జైంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఎవరిని పిలుస్తాము? జెంటిల్ జైంట్. 72 ఆప్షన్ 3 అండి, జాన్ విల్లర్డ్ మెర్నాల్. నెక్స్ట్ వన్, భూమిపై ఉండే వివిధ జాతుల జీవులు, వాటి జన్యువులు, వాటి ఆవాసాల్లో ఉండే జీవ వైవిధ్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 జీవ వైవిధ్యమే అంటామండి. ఓకేనా? నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళ విదేశాంగ మంత్రిగా ఎవరు పనిచేశారు? మొట్టమొదటి మహిళ విదేశాంగ మంత్రి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సుష్మా స్వరాజ్ గారు. ఇంపార్టెంట్ పర్సన్ సుష్మా స్వరాజ్ గారు. మరి భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారండి? ప్రతిభాదేవి సింగ్ పాటిల్ గారు. ప్రతిభా పాటిల్ గారు. మరి భారతదేశం మొట్టమొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే మరి ద్రౌపది ముర్ము గారు ప్రస్తుతం ఉన్నారు. మరి భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారు. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళ విదేశాంగ మంత్రి. అయిపోయింది కదా ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సరైన సమాధానం ఆప్షన్ 1 అండి, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఓకేనా? ఆలుగడ్డల రీసెర్చ్ పరిశోధన సంస్థ అండి. నెక్స్ట్ వన్, బాగా దూరంగా ఉన్న వ్యక్తిని పిలుస్తున్నప్పుడు మనము నోటికి దగ్గర 2 చేతులు పెట్టుకొని అరుస్తాము. ఎందుకండి? ఆప్షన్ 3, ధ్వని తరంగాలు గాలిలో చెదిరిపోకుండా మరింత బలంతో అవి ఒకే దిశలో పోవడానికి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సోడియం థయోసల్ఫేట్ లేదా హైపోను ఈ క్రింది ఏ విధంగా ఉపయోగిస్తాము? ఆప్షన్ 4 పైవన్నీ. ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ కారకం లేదా డెవలపర్గా ఉపయోగిస్తారు. ఘన పరిణామాత్మక కారకంగా కూడా ఉపయోగిస్తామండి దీన్ని, హైపో ద్రావణం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సైకస్, ఆల్గే, కుక్క గొడుగు, నాచు. వీటిని ఏ పేరుతో మనము పిలుస్తాము? ఆప్షన్ 2 అంట. 1 by 1 చూద్దాం. సైకస్ వివృత బీజాలు, జిమ్నోస్పెర్ములు అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, ఆల్గే శైవలాలు అంటామండి ఆల్గేలను. కుక్క గొడవలను శిలీంధ్రాలు అంటాము. నాచును బ్రయోఫైటా అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, లాంగర్హాన్స్ పుటికలు ఎక్కడ కనిపిస్తాయి మన శరీర అవయవాలలో? లాంగర్హాన్ పుటికలు క్లోమంలో ఉంటాయి. ఓకేనా? మన శరీరంలో అతిపెద్ద అవయవము క్లోమం అండి. ఓకే, మన శరీరంలో వెలుపల ఉండేటువంటి అతిపెద్ద అవయవం. మరి మొత్తం శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి అంటే చర్మం. ఓకే, అవయవాలలో శరీరం లోపల ఉండేది మాత్రం క్లోమము, శరీరం మొత్తం బయట ఉండేది మాత్రము చర్మము అతిపెద్ద అవయవంగా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్, భువన్ అంటే ఏంటి? భువన్ ఆన్సర్ ఆప్షన్ 4. భువన్ అంటే ఏంటి చూద్దాం. సో సరైన సమాధానం ఇక్కడ ఏది కూడా లేదండి. అయ్యో, ఏమీ లేకుండా మరి సరైన సమాధానం ఏంటి? మరి ఇక్కడ డౌట్ వచ్చిందా? భువన్ అంటే ఏంటి అంటే ఇదొక 3D మ్యాపింగ్ 3D మ్యాపింగ్ని చేయడానికి ఉపయోగించేటువంటి ఒక రకమైనటువంటి పరికరంగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చండి. 3D ఉంటాయి కదండి మ్యాప్స్, వాటిని రూపొందించడానికి ఉపయోగించినటువంటిదే భువన్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో కాలానుక్రమంలో అమర్చిన సరైన వరుస ఏది? 81 ఆప్షన్ 2 అండి. కౌటిల్యుడు, నాగార్జునుడు, హరిసేనుడు, భానుడు. నెక్స్ట్, మౌంట్ అబూ యుద్ధము ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 1178. మౌంట్ అబూ అనేది ఇదొక ప్రముఖ వేసవి విడిది కేంద్రం అండి. ఆరావళి పర్వతాలు, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి ముడత పర్వతాలు ఆరావళి శ్రేణులు. ఇక్కడ ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద వేసవి విడిది కేంద్రం మౌంట్ అబూ అండి. గురు శిఖర్ పర్వత శ్రేణి మరి ఈ యొక్క అరావళి శ్రేణిలో అతి పొడవైనటువంటి శిఖరంగా చెప్పుకోవచ్చు. సో మరి చాలా చాలా ప్రసిద్ధి అండి ఇది. ఓకే, దిల్వారా జైన దేవాలయం కూడా ఇక్కడ ఉంటుంది. మరి ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1178. నెక్స్ట్ వన్, విజయనగర రాజుల ముఖ్యమైన ఓడరేవు పట్టణము ఏది? ఆప్షన్ 4 పులికాట్ అండి. పులికాట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఉప్పు నీటి సరస్సు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? సముద్రపు నీరు కొంత భాగము భూభాగంలోని చొచ్చుకొని వచ్చి అదొక దీవిలాగా ఏర్పడి అదొక సముద్రం నీటి ద్వారా ఏర్పడినటువంటి సరస్సు అండి ఇది. పులికాట్ సరస్సు అంటాం దీన్ని. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశ మార్టిన్ లూథర్ అని ఎవరిని పిలుస్తారు? భారతదేశ మార్టిన్ లూథర్ 83. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 84 కదా. ఆప్షన్ 2, రాజా రామ్మోహన్ రాయ్ని భారతదేశ మార్టిన్ లూథర్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినది ఏది? అస్సాం కేసర్ అనే బిరుదు అంబికారాయ్ చౌదరి కలదు. కమ్యూనల్ అవార్డు సమర్థించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేసిన రాజా హరిసింగ్. పైవన్నీ సరైనవే. ఏంటి మరి సరైన సమాధానము ఏంటి అంటే ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఇవ్వండి. 86వ ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 కూడా సరైనవే. 1 by 1 చూద్దాం. భారతదేశం యొక్క తూర్పు భాగానికి పశ్చిమ భాగానికి మధ్య ఉన్న సమయ భేదం 2 గంటలు. కరెక్టేనా అండి? సో తూర్పు భాగం అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ఉదయించిన 2 hours తర్వాత మనకు రాజస్థాన్లో ఉదయిస్తాడండి. అంటే ఆ అరుణాచల్ ప్రదేశ్లోని దీపు కనుమ అంటామండి. ఓకేనా, దీపు కనుమ నుంచి మరి గుజరాత్లోని కచ్ ఇక్కడ ఉదయించేసరికి 2 hours సమయం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్, ఈ వ్యత్యాసం సవరించడం కోసం దేశం మొత్తం ఒకే సమయాన్ని నిర్ధారించడానికి పరిగణలోనికి తీసుకున్న రేఖాంశమే 82.5 తూర్పు రేఖాంశం. చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. 82.5 తూర్పు రేఖాంశము మన భారతదేశ ప్రామాణిక రేఖాంశం. ప్రపంచ టైం లైన్ ఏంటండి? గ్రీనిచ్ రేఖాంశము. 0 degrees Celsius గ్రీనిచ్ రేఖాంశము ప్రపంచానికి. భారతదేశానికి 82.5 తూర్పు రేఖాంశము. మరి గ్రీనిచ్ రేఖాంశానికి 82.5 తూర్పు రేఖాంశానికి మధ్య టైం గ్యాప్ ఎంత ఉందంటే 5.5 గంటలు. ఓకే, 5.5 hours అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గమనించాలి. ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ మీదుగా కూడా వెళ్తుంది ఇది. మరి ఈ సమయాన్ని ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో ఉన్న విద్యాంచల్ రైల్వే స్టేషన్లో క్లాక్ టవర్ ఆధారంగా నిర్ణయించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, భారతదేశ స్థలాకృతి చిత్రాలను తయారు చేయువారు ఎవరు? మ్యాప్స్ అండి, మ్యాప్స్. ఓకే, ఆప్షన్ 3 సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సెక్స్ రేషియో గల రాష్ట్రం కేరళ 1084. కాగా రెండవ అత్యధిక సెక్స్ రేషియో గల రాష్ట్రము ఏంటి? ఆప్షన్ 1 తమిళనాడు. అంటే స్త్రీ పురుష నిష్పత్తి అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 89 ఆప్షన్ 4 అన్ని సరైనవి. చూద్దాం. భూమి యొక్క భ్రమణ కాలము అంటే తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్ల సమయం పడుతుంది. భూమి యొక్క పరిభ్రమణ కాలము అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 365 రోజుల 6 గంటల 10 నిమిషాల సమయము
పడుతుంది. చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానము 27 రోజుల 8 గంటలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఓజోను పొర నాశనం చేయు సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్లు ఉపయోగించు హాలో మిథేన్ స్థానాన్ని ఆక్రమించిన ఆల్కేన్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, బ్యూటేన్. నెక్స్ట్ వన్, దారిత్రి సదస్సుగా పిలువబడే జీవ వైవిధ్యంపై జరిగిన చారిత్రాత్మక సమావేశం ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1992లో. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని రాజ్యాంగపు ఆత్మగా పేర్కొంటాము? ఆప్షన్ 1 ప్రవేశికని. నెక్స్ట్, రాజ్యాంగంలోని అధికరణ 21 దేని నుంచి రక్షణ కల్పించబడుతుంది? ఆప్షన్ 1 కార్యనిర్వాహక మరియు శాసన చర్యల నుంచి. మరి 21 అంటే ఏంటి అండి? జీవించే హక్కు, రైట్ టు లివ్. ఓకే, భారత రాజ్యాంగంలో తీసుకొనబడిన అతి చిన్న అంశం అండి, అతి ముఖ్యమైన అంశము. దీన్ని జపాన్ నుంచి తీసుకున్నాం మనం, జీవించే హక్కును. ఓకే, ఇంపార్టెంట్. ఒక వ్యక్తి అటార్నీ జనరల్గా నియమింపబడాలంటే కావలసిన అర్హతలు ఏవి? ఆప్షన్ 4 అతనికి అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తిగా నియమింపబడడానికి కావలసిన అర్హతలన్నీ ఉంటాయి. మరి యాక్చువల్గా ఎవరు నియమించబడతారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తులు ఉంటారు కదా, వారిని కేంద్ర ప్రభుత్వము నియమిస్తుంది. మరి అటార్నీ జనరల్ ఏం చేస్తారండి? కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారు, కేంద్ర ప్రభుత్వ న్యాయ సలహా. ఫర్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైనా విషయంలో, కేసు విషయంలో హాజరు కమ్మని అడిగినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం తరపున ఏవైతే విన్నపాలు చేసేవారు లేదా కోర్టులో వాదించేవారు ఎవరండి అంటే అటార్నీ జనరల్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశపు జనగణన 2011ను ప్రారంభించిన తేదీ? 97 ఆప్షన్ 1 అండి, 1 ఏప్రిల్ 2010. భారత ప్రణాళికా సంఘం యొక్క ఉద్యోగరీత్యా అధ్యక్షులు ఎవరు అంటే ఎవరండి అధ్యక్షులు? ప్రధాని. మిగులు విలువ సిద్ధాంతమును కనుగొన్నవారు ఎవరు? మిగులు విలువ సిద్ధాంతము ఆప్షన్ 4 అండి, కార్ల్ మార్క్స్. నెక్స్ట్ వన్, స్వర్ణ జయంతి గ్రామ్ రోజ్గార్ యోజనకి సంబంధించి సరైన అంశం? ఆప్షన్ 4 అన్ని. దీనిని 1999 ఏప్రిల్ 1న ప్రారంభించారు. దీనిలో సమీకృత గ్రామీణాభివృద్ధి పథకము, ఐఆర్డిపి, మహిళా శిశు అభివృద్ధి పథకము, గంగా కళ్యాణ్ యోజన పథకాలను విలీనం చేశారు. 2011లో దీన్ని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ NRLM లేదా అజీవక పథకంగా పేరు మార్చారు. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ లాంచ్ చేస్తామండి. దాంతో టెస్ట్ సిరీస్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ వన్ ప్యాక్లోనే ఉంటుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి డెమో క్లాసెస్ వినండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.